నమస్తే నేను నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా జరిగాయి. ప్రారంభోత్సవం నుంచి ఫైనల్స్ వరకు అడుగడుగున హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ ఖ్యాతి ఇనుమడించేలా జాగ్రత్తలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. చారిత్రక వారసత్వ సంపద దగ్గర నుంచి అత్యాధునిక సాంకేతికతల వరకు తెలంగాణలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో సర్కారు విజయవంతమైంది. అయితే అధికారుల అత్యుత్సాహం మిస్ వరల్డ్ ఈవెంట్ విలువ తగ్గించింది అనేటువంటి వాదన కూడా ఉంది. అంతర్జాతీయ ఈవెంట్ ను లోకల్ ఈవెంట్ గా మార్చేశారనే అభిప్రాయాలున్నాయి. అదే దేశవ్యాప్తంగా తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలపై చర్చ జరిగేలా దీన్నొక నేషనల్ ఈవెంట్ గా మార్చి ఉంటే బాగుండేదేమో అనేటువంటి భావన లేకపోలేదు. భాగ్యనగరంలో మిస్ వరల్డ్ పేజెంట్ ఘనంగా జరిగింది. నెల రోజుల పాటు అందాల సంబరం అంబరాన్నంటింది. హైదరాబాద్ బ్రాండ్ పెంచేలా, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా వేడుకలు నిర్వహించారు. అయితే తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఈ వేడుకలన్నీ ఉన్నాయి. తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా కార్యక్రమాల రూపకల్పన కూడా జరిగింది. చేనేత దగ్గర నుంచి వైద్య సేవల వరకు అన్ని రంగాలను అందగత్తెలకు పరిచయం చేశారు. తెలంగాణ జరూరానా ఈ నినాదం అడుగడుగునా ప్రతిఫలించేలా ప్రణాళికలు అమలు చేశారు. మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ కు కొత్త కళొచ్చింది. 109 దేశాల సుందరీమణులు భాగ్యనగరంలో కలియతిరిగారు. జిల్లాల్లో చారిత్రక కట్టడాలు చూసి పరవశించిపోయారు. తాము అద్భుత అనుభూతులు సొంతం చేసుకున్నామని, తమ దేశాల్లో తెలంగాణ గొప్పతనం గురించి ప్రచారం చేస్తామని కూడా చాలా మంది చెప్పారు. ఇక్కడి ఆతిథ్యం బాగుంటుందని చాలా మందికి తెలిసినా ఇక్కడి వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూసి పులకించిపోయారు భామలు. I've always said this has been a magical experience. I'm having the best moment of my life because I'm representing my lovely Ecuador. So you're having so soft, so kind, so amazing with us. తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్ గా ఉంది. మొదట్లో రాష్ట్ర స్థాయికి పరిమితమైన హైదరాబాద్ ను జాతీయ సదస్సుల నిర్వహణతో జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత అంతర్జాతీయ సదస్సులకు ఆతిథ్యమిచ్చే స్థాయిలో మన దగ్గర మౌలిక సదుపాయాలున్నాయని ఇప్పటికే నిరూపితమైంది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ కు గ్లోబల్ బ్రాండ్ ఖాయమైపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో గ్లోబల్ సమ్మిట్లకు, అంతర్జాతీయ సదస్సులకు వేదికైన హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీల రూపంలో మరోసారి తన ఆతిథ్య సత్తాను చాటింది. I'm really grateful because, being so far away from home, that could be a little bit tough to deal with. But everyone has been so nice. The girls are amazing. The people are amazing. The staff, even interacting with the press, it has been so amazing. I've never had any of those experiences, thankfully. మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ మహానగరానికే పరిమితం చేయకుండా రామప్ప ఆలయ దర్శనం, యాదగిరిగుట్ట నారసింహుడి ఆశీర్వాదం పోటీదారులకు కలిగేలా సర్కార్ స్కెడ్యూల్ను రూపొందించింది. అంతేకాదు భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్ పట్టుచీరల తయారీ తీరు ఇప్పటికీ ఆద్యంతం చిక్కుముడిగా ఉండే మహబూబ్ నగర్లోని పిల్లలమర్రి, ప్రఖ్యాత బౌద్ధరామమైన నాగార్జున సాగర్, హైదరాబాద్ కు మకుటాయమానంగా ఉన్న చార్మినార్, ఆ పక్కనే అపురూపమైన గాజులకు నిలయమైన లాడ్ బజార్, ఆణిముత్యాల ఆభరణాలు విక్రయించే వీధులు, అస్ఫజాహీల కాలం నుంచి దేశ విదేశీ ప్రతినిధులకు ఆతిథ్యమిచ్చే చౌమహల్లా ప్యాలెస్లను మిస్ వరల్డ్ పోటీదారులకు పరిచయం చేసింది. ఈ పోటీలకు వచ్చిన వారు హైదరాబాద్ యాత్ర అనుభూతి గురించి తమ డైరీల్లో ప్రముఖంగా రాసుకునేలా కార్యక్రమాలను రూపొందించింది. శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసింది. అతిథులకు స్థానిక వంటకాల రుచి చూపించింది. ఈ నెల 10న మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ వేడుకలు జరిగాయి. ఈ నెల 12న నాగార్జున సాగర్ బుద్ధవనానికి ఆధ్యాత్మిక యాత్ర జరిగింది. ఈ టూర్లో ఏషియాకు చెందిన 28 దేశాల అందగత్తెలు పాల్గొన్నారు. ఈ నెల 13న చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాల్లో జరిగిన హెరిటేజ్ వాక్ లో సుందరీమణులు పాల్గొన్నారు. ఆ తర్వాత చౌమహల్లా ప్యాలెస్ లో డిన్నర్ చేశారు. ఈ నెల 14న 22 మంది పోటీదారులు వరంగల్ హెరిటేజ్ టూర్లో భాగంగా 1000 స్తంభాల గుడి, వరంగల్ కోటను సందర్శించారు. రామప్ప టెంపుల్ టూర్లో భాగంగా ఐరోపాకు చెందిన 35 మంది పోటీదారులు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించారు. వీరి కోసం ఇక్కడ కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ పేరిణి నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ నెల 15న కరీబియన్ దేశాలకు చెందిన 10 మంది భామలు యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించారు. హ్యాండ్లూమ్ ఎక్స్పెరిన్షియల్ టూర్లో భాగంగా ఆఫ్రికా దేశాలకు చెందిన 25 మంది అందగత్తెలు పోచంపల్లిలోని చేనేత పరిశ్రమను సందర్శించారు. ఈ నెల 16న తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న మెడికల్ టూరిజంను మిస్ వరల్డ్ పోటీదారులు ప్రత్యక్షంగా అనుభూతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లలమర్రి వనంలో అమెరికా గ్రూప్ పోటీదారులు పర్యటించారు.
ఏషియాకు చెందిన 24 మందితో కూడిన బృందం ఎక్స్పీరియం ఎకో టూరిజం పార్క్ ను సందర్శించింది. ఈ నెల 17న స్పోర్ట్స్ ఫినాలేలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీదారులు స్పోర్ట్స్ ఫైనల్స్ లో పాలుపంచుకున్నారు. మరో బృందం రామోజీ ఫిల్మ్ సిటీ ఫిల్మ్ స్టూడియోను సందర్శించింది. ఈ నెల 18న సేఫ్టీ టూరిజంలో భాగంగా పోటీదారులు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని పోటీదారులు సందర్శించారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో నిర్వహించిన సండే ఫండే కార్నివాల్లో పాల్గొన్నారు. ఈ నెల 20-21 కాంటినెంటల్ ఫైనల్ జరిగింది. ఈ నెల 21న ఐరోపాకు చెందిన 35 మంది శిల్పారామంలో తెలంగాణ డ్వాక్రా బజార్ స్టాళ్లను సందర్శించారు. ఈ నెల 22 మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్లో భాగంగా శిల్పకళా వేదికలో పోటీదారులు వివిధ కళల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ నెల 23 హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో భాగంగా హోటల్ ట్రైడెంట్ లో మిస్ వరల్డ్ ఛాలెంజ్ జరిగింది. ఈ నెల 24 మిస్ వరల్డ్ టాప్ మోడల్ ఫ్యాషన్ ఫైనల్లో భాగంగా హోటల్ ట్రైడెంట్ లో సుందరీమణులంతా ఫ్యాషన్ జ్యువెలరీ షోలో పాల్గొన్నారు. అదే రోజు బ్యూటీ విత్ పర్పస్ పేరుతో హైటెక్స్ లో విందును ఏర్పాటు చేశారు. ఈ నెల 31 సాయంత్రం 5:30 మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ రెడ్ కార్పెట్ వేడుక ప్రారంభమవుతుంది. రాత్రి 10 నుంచి 1 గంట వరకు ఫైనల్స్ ఉంటుంది. మిస్ వరల్డ్ విజేతను ప్రకటిస్తారు. 2 రోజుల క్రితం నిర్వహించిన మల్టీమీడియా ఛాలెంజ్ పోటీల విజేతలను మిస్ వరల్డ్ సంస్థ గురువారం రాత్రి ప్రకటించింది. ఈ ఛాలెంజ్ లో 4 ఖండాల నుంచి 4 సుందరిమణులు విజేతగా నిలిచారు. ఏషియా, ఓషియానియా నుంచి థాయిలాండ్, యూరప్ నుంచి మాంటెనిగ్రో, ఆఫ్రికా నుంచి కెమెరూన్, అమెరికా, కరేబియన్ దీవుల నుంచి డొమినికన్ రిపబ్లిక్ దేశాల ప్రతినిధులు గెలుపొందారు. ఈ విజయంతో వీరంతా ఫైనల్స్ లో టాప్ 40 జాబితాలో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఫైనల్ కు 108 దేశాల అందాల భామలు హాజరై మొదట ఖండాల వారీగా ర్యాంప్ వాక్ చేస్తారు. వారిలో 40 మంది నెక్స్ట్ రౌండ్ కు వెళ్తారు. ఆ తర్వాత రౌండ్ కు 20 మందిని ఎంపిక చేస్తారు. అనంతరం వారిలో 8 మంది షార్ట్ లిస్ట్ అవుతారు. ఇందులో ఒక్కో ఖండం నుంచి 2 చొప్పున నిలుస్తారు. వారిని అతివల సమకాలిక సమస్యలతో పాటు ఇతర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. సమాధానాలు చెప్పిన తీరు ఆధారంగా ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. దీంతో పోటీలో 4 నిలుస్తారు. మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తారన్న చివరి ప్రశ్నను వీరిని అడుగుతారు. ఆ 4లో బెస్ట్ ఆన్సర్ ఇచ్చేవారు మిస్ వరల్డ్ గా నిలుస్తారు. మిస్ వరల్డ్ గా ఎంపికైన మహిళకు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా చేతుల మీదుగా కిరీటాన్ని పెట్టిస్తారు. తుది పోటీలో ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మిస్ వరల్డ్ ఫైనల్స్ కోసం ప్రధాన వేదికను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం విదేశాల నుంచి వచ్చిన నిపుణులైన డిజైనర్లు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెస్, ఇషాన్ ఖట్టర్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. సేవా కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందిన సోనూ సూద్ కు మిస్ వరల్డ్ సంస్థ ఈ ఏడాది మానవతావాది పురస్కారాన్ని అందించనుంది. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున రాజ్ భవన్ లో మిస్ వరల్డ్ విజేతతో పాటు 6 ఖండాల టైటిళ్లను గెలిచిన అందగత్తెలు, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ కమ్ సీఈఓ జూలియా మోర్లీ ఇలా 8 మందికి రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనెటి విందునిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా అడుగడుగునా తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ బ్రాండ్ ను ప్రపంచానికి చాటేలా స్కెడ్యూల్ రూపొందించారు. ఇప్పటివరకు పెద్దగా పరిచయం లేని ప్రాంతాలు, కళలు, నైపుణ్యాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. మిస్ వరల్డ్ పోటీదారులు తిరిగే ప్రదేశాలు, అనుభూతి చెందే కళల ద్వారా తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ బ్రాండ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది అనడంలో సందేహం లేదు. ఈ పోటీలు ముగిశాక హైదరాబాద్ కొచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు పెట్టుబడులు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ప్లాన్ చేసిన ప్రతి కార్యక్రమం అనుకున్న దానికంటే బాగా జరిగిందని సంతృప్తి వ్యక్తమవుతోంది. మిస్ వరల్డ్ పోటీదారులు కూడా ఊహించిన దానికంటే బాగా స్పందించారని, చాలా మంది మరిన్ని వివరాలు ఆసక్తిగా అడిగి తెలుసుకోవడం శుభపరిణామమని భావిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో తెలంగాణ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనడంలో అస్సలు సందేహమే లేదు. కేవలం పోటీల నిర్వహణలో పాలు పంచుకున్న అధికారులే కాకుండా స్థానిక వ్యాపారులు కూడా అదే మాట అంటున్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కు ఏ ఉద్దేశంతో ఆతిథ్యం ఇచ్చారో, ఈ ఈవెంట్ నుంచి ఏం ఆశించారో అవన్నీ నెరవేరాయి అనేటువంటి సంతృప్తి తెలంగాణ ప్రభుత్వంలో కనిపిస్తోంది. అత్యాధునిక హైదరాబాద్ హంగుల దగ్గర నుంచి తెలంగాణలో చారిత్రక కట్టడాల ప్రాధాన్యత వరకు అన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. దేశ విదేశాల్లో మిస్ వరల్డ్ పోటీల ప్రత్యక్ష ప్రసారంతో తెలంగాణ ప్రత్యేకత అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ప్లానింగ్ జరిగింది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందని సర్కార్ హ్యాపీగా ఉంది. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో నిర్వహించడం గొప్ప విషయమని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ప్రపంచ నగరాలతో పోటీ పడి అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ఈ పోటీ వలన ప్రపంచం దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నగరంలో అనేక విధాలుగా పెట్టుబడులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పోటీల్లో పాల్గొనే పెద్ద పెద్ద కంపెనీలు సైతం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. తద్వారా నగరానికి గుర్తింపు రావడంతో పాటు వ్యాపారపరంగానూ భారీగా లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లక్ష్యాలన్నీ నెరవేరాలనే ఉద్దేశంతోనే సర్కార్ పట్టుబట్టి మరీ ముంబైతో పోటీపడి మిస్ వరల్డ్ పీజెంట్ను హైదరాబాద్ తీసుకొచ్చింది. కళ్లు చెదిరేలా జరిగిన మిస్ వరల్డ్ పోటీలు ప్రభుత్వ ఆకాంక్షలకు అద్దం పట్టాయి. ఎక్కడా ఏ లోటు రాకుండా పోటీదారులకు అడుగడుగునా అత్యంత భద్రత కల్పిస్తూ స్కెడ్యూల్ను తూచా తప్పకుండా ఫాలో అవుతూ తెలంగాణ సర్కార్ చేసిన ఏర్పాట్లు ప్రపంచ దేశాల అందగత్తెలను అబ్బురపరిచాయి. కొంతమంది భామలు తమ దేశాల్లో లేని సౌకర్యాలు ఇక్కడున్నాయని ప్రశంసల జల్లు కురిపించారు. Definitely feel what did affect me as a young girl, however, was my mental health. So that was definitely an internal battle that I had to face on my own. Okay. Yes. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగడం కారణంగా తెలంగాణ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. తెలంగాణ జరూర్ ఆనా నినాదం సోషల్ మీడియాలో మారుమ్రోగింది. భవిష్యత్తులో పర్యాటక రంగంలో కీలక పాత్ర పోషించేందుకు ఈ మిస్ వరల్డ్ పోటీలు సానుకూల అవకాశాలను సృష్టించాయని అందరికీ నమ్మకం కుదిరింది. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ కల్చర్ ప్రపంచానికి పరిచయమైంది. స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, చిన్న వ్యాపారాలకు ఈ వేదిక విస్తృత అవకాశాలు కల్పించింది. ఉదాహరణకు పోచంపల్లి చేనేత, చెరియాల్ పెయింటింగ్స్, సిల్వర్ ఫిలిగ్రీ వంటి సంప్రదాయ కళల్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసినట్లయింది. ఫైనలీ మిస్ వరల్డ్ ఈవెంట్ ద్వారా రాష్ట్రం ఆర్థికంగా లాభపడుతుందని నిపుణులు అంటున్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణకు సర్కార్ ఎందుకు అంత ప్రయత్నించిందని మొదట్లో పెదవి విరిచిన వారు కూడా ఇప్పుడు పోటీలు ఘనంగా జరిగాయని మనస్ఫూర్తిగా అభినందించడమే మిస్ వరల్డ్ విజయవంతమైంది అనడానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. నిజానికి తెలంగాణ సర్కార్ ఓ స్పష్టమైన దార్శనికతతోనే మిస్ వరల్డ్ పోటీలకు రూపకల్పన చేసింది. కానీ ప్రభుత్వం చాలా చెప్తున్నా అవన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయా అని కొందరు అనుమానించారు. కానీ అందరి సందేహాల్ని పటాపంచలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని నభూతో న భవిష్యత్ అన్న రీతిలో నిర్వహించి చూపించింది. తెలంగాణ సురక్షితమైన, మంచి ఆతిథ్యమిచ్చే పర్యాటక గమ్యస్థానంగా ప్రపంచానికి చాటి చెప్పడంలో ఈ ప్రపంచ సుందరి పోటీలు కీలకంగా మారాయి. దీంతో భవిష్యత్తులో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు వస్తాయని పోటీదారులు కూడా చెప్తున్నారు. సాంస్కృతిక గుర్తింపు ద్వారా రాష్ట్రానికి ఆర్థిక, వ్యాపారపరమైన లాభాలు చేకూరుతాయి అనడంలో మరో మాటకు తావులేదు. సింగిల్ ఈవెంట్, 100కు పైగా దేశాల్లో బ్రాండింగ్, ఇదే తెలంగాణ సర్కార్ ప్లానింగ్. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో హైదరాబాద్ గ్లోబల్ అటెన్షన్ సాధించేసింది. జస్ట్ అందాల పోటీలంటే పోటీలు పెట్టేసి కథ ముగించడం కాదు. ఇందుకోసం ఖర్చు పెట్టే ప్రతి పైసాకు భారీ లాభం వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసి పెట్టింది. అంతేకాదు అనుకున్న ప్రణాళికను అనుకున్నట్టుగా అమలు చేసి చూపించింది. మిస్ వరల్డ్ పోటీదారుల ద్వారా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను హైలైట్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్లు తెలంగాణ వైపే ఉండేలా చేయడం కీలకమైన టాస్క్. ఈ టాస్క్ ను సర్కార్ విజయవంతంగా పూర్తి చేసింది. మిస్ వరల్డ్ పోటీల్ని పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకుంది. ఓవైపు మిస్ వరల్డ్ పోటీల రెగ్యులర్ స్కెడ్యూల్ కు భంగం కలగకుండానే మరోవైపు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యాన్ని అద్భుతంగా సమన్వయం చేసుకుంది. తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే మిస్ వరల్డ్ పోటీలు 140 దేశాల్లో ప్రసారమయ్యాయి. దీంతో హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ దక్కినట్టయింది. పర్యాటక రంగం ఇంకా బలోపేతమవుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రయాణ సేవలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు భారీ లాభాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక ఈవెంట్. ఈ పోటీల ద్వారా హైదరాబాద్ ఒక గ్లోబల్ హబ్ గా మారిందని ప్రభుత్వం భావిస్తోంది. అందం, సాంస్కృతిక పరంపర, పెట్టుబడులు, ఉపాధి ఇలా అన్ని విధాల తెలంగాణ అభివృద్ధికి మిస్ వరల్డ్ పోటీలు తోడ్పడ్డాయని అంచనా. మొత్తం మీద మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో హైదరాబాద్ స్థాయి పెరిగింది అనడంలో సందేహం లేదు. ఇప్పటివరకు సైన్స్, టెక్నాలజీ రంగాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సుల నిర్వహణలో అనుభవం ఉన్న హైదరాబాద్ ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలతో ఆ లోటు కూడా తీర్చుకుంది. ఈవెంట్ ఏదైనా, అది ఏ రంగానికి సంబంధించిందైనా అదిరిపోయే ఆతిథ్యం, అట్టహాసంగా కార్యక్రమం జరగాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ రావాల్సిందే అని మిస్ వరల్డ్ పీజెంట్ ఎలుగెత్తి చాటింది. ప్రపంచానికి ఇప్పటికే హైదరాబాద్ గురించి కొంత పరిచయం ఉన్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని మిస్ వరల్డ్ పోటీదారులు కూడా అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాల్లో వింతగా చెప్పుకునే విషయాలు కూడా ఇక్కడ అతి సాధారణంగా జరిగిపోవడం అందగత్తెలకు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది.
హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు అనగానే ముందుగానే ఎగ్జైట్ అయ్యామని కొందరు భామలు చెప్తే మరికొందరు అందమైన అనుభవాలు సంపాదించుకున్నామని ప్రశంసించారు. It's something that I would definitely recommend for anyone who would like to visit to take a look. It's a very beautiful place and I'm so honored to be from there and to be able to represent it on the world stage. మిస్ వరల్డ్ ఈవెంట్ తో హైదరాబాద్ ఆతిథ్యానికి నిర్వహణకు తిరుగులేని ప్రదేశమని మరోసారి రుజువైపోయింది. గతంలో కొన్ని ప్రపంచ స్థాయి సదస్సులు ఇక్కడ జరిగినా మిస్ వరల్డ్ సందర్భంగా వచ్చిన కవరేజ్ వేరు. వివిధ దేశాల నుంచి వచ్చిన మీడియా కూడా బ్రాండ్ హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా కవర్ చేశాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ పేరు మారుమ్రోగిపోయింది. హైదరాబాద్ అంటే ఐటీ, అర్బన్ కల్చరే కాదు ఇంకా చాలా ఉందని మిస్ వరల్డ్ పోటీలు నిరూపించాయి. అలాగే తెలంగాణ అంటే హైదరాబాద్ మాత్రమే కాదు ఇంకా ప్రత్యేకతలు చాలా ఉన్నాయని కూడా ప్రపంచ స్థాయిలో చాటి చెప్పాయి. మిస్ వరల్డ్ పోటీలు చాలా ఘనంగా జరిగాయి. కానీ అధికారుల అత్యుత్సాహంతో పోటీల విలువ తగ్గిందేమో అనేటువంటి వాదన కూడా అక్కడక్కడ వినిపించింది. మిస్ వరల్డ్ ఒక అంతర్జాతీయ ఈవెంట్. అలాంటి కార్యక్రమం మన దగ్గర జరుగుతున్నప్పుడు దాని ఒక నేషనల్ ఈవెంట్ గా చేసి ఉండాల్సిందే. మిగతా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమంపై పెద్దగా చర్చే జరగలేదు అనేటువంటి భావన కూడా ఉంది. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ సర్కార్ ఘనంగా నిర్వహించింది. ఇందులో రెండో మాటకు తావులేదు. కానీ అధికారుల అత్యుత్సాహం ఈవెంట్ విలువను తగ్గించిందనే అభిప్రాయాలు లేకపోలేదు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పీజెంట్ జరుగుతోందని జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేసి ఉండాల్సిందేనని వాదన వినిపించింది. పోటీదారులను కేవలం రాష్ట్రంలో ప్రదేశాల సందర్శనకే పరిమితం చేయకుండా ఏ తాజ్ మహల్ కో, జైసల్మేర్ కో, జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు కూడా తీసుకువెళ్లుంటే ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో మిస్ వరల్డ్ పీజెంట్ గురించి చర్చ జరిగి ఉండేదనే భావన నెలకొంది. ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాల్సిందే, తెలంగాణ పేరు మారుమ్రోగాల్సిందే. అలాగే మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా రాష్ట్రం ఖ్యాతి కూడా ఇనుమడింపజేయాల్సిందే. ఈ విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. అలాగని మిస్ వరల్డ్ పోటీల గురించి వేరే రాష్ట్రాల్లో చర్చ జరిగేలా చేయకూడదని ఏం లేదు. ఓవైపు హైదరాబాద్ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకుంటూనే తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు ఎంత ఘనంగా జరుగుతున్నాయనే ఉత్సుకతను దేశవ్యాప్తంగా ప్రజలు పెంచి ఉండాల్సిందని అంటున్నారు. ఓ ఈవెంట్ ను నిర్వహించడమే కాదు, దాన్ని ఎలా మార్కెట్ చేస్తున్నామనేది కూడా కీలకమే. అధికారులు ఈ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సిందని సూచనలుస్తున్నాయి. ఇక్కడ సర్కార్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించడం లేదు. కానీ తెలంగాణ పేరు జాతీయ స్థాయిలో హైలైట్ అయ్యేలా ఈవెంట్ ను ప్లాన్ చేసి ఉండాల్సిందేమో అంటున్నారు. మిస్ వరల్డ్ పీజెంట్ ఓ అంతర్జాతీయ ఈవెంట్. 100కు పైగా దేశాల నుంచి పోటీదారులు వచ్చారు. విదేశీ మీడియా కూడా కవరేజ్కి వచ్చింది కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఎలాగో ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో జాతీయ స్థాయిలోనూ తెలంగాణను కొత్తగా చూపించే ప్రయత్నం జరుగుంటే మరింత బాగుండేది అనడంలో సందేహం లేదు. రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలమే అయినా కని విని ఎరుగని రీతిలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారని ఇతర రాష్ట్రాల్లో అబ్బురంగా చెప్పుకునేలా చేసి ఉండాల్సింది. తద్వారా తెలంగాణ గురించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న భావన కూడా మారే అవకాశం ఉండేది. అప్పుడు తెలంగాణ గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా మరింత ఉత్సాహంగా అక్కడి ప్రజలు స్పందించేవారని చెప్తున్నారు. తెలంగాణ గురించి దేశవ్యాప్తంగా ఇప్పటికే ఓ అవగాహన ఉంది. కానీ మిస్ వరల్డ్ పోటీలను జాతీయ స్థాయిలో ఈవెంట్ గా మార్చుంటే మన రాష్ట్రంలో ఉన్న వైవిధ్యం మరింత విస్తృతంగా దేశానికి పరిచయం అయ్యుండేదనే భావన ఉంది. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లను తెలంగాణ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా కూడా నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలనే సలహాలొస్తున్నాయి. దేశంలో హైదరాబాద్ ది బెస్ట్ సిటీగా ఉంది. అలాగే తెలంగాణలో మౌలిక సదుపాయాలకు తిరుగులేదు. ఈ విషయం గురించి దేశవ్యాప్తంగా ఓ స్థాయి వరకే అవగాహన ఉంది. అదే మిస్ వరల్డ్ పోటీల గురించి ఇతర రాష్ట్రాల్లో చర్చ జరిగేలా చేస్తుంటే ఆ అవగాహన స్థాయి ఇంకా పెరిగి ఉండేదని అంచనా. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందాల భామలే తెలంగాణను చూసి అబ్బురపడినప్పుడు పక్కనే ఉన్న తెలంగాణ గురించి తమకు పూర్తిగా తెలియకపోవడం ఏంటని ఇతర రాష్ట్రాల ప్రజల్లో చర్చ జరిగే అవకాశం ఉండేది. ఇలాంటి చిన్న చిన్న చర్చలే తెలంగాణ బ్రాండ్కు మంచి పబ్లిసిటీ తెచ్చిపెడతాయని అంటున్నారు. ఇక నుంచైనా భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్ల నిర్వహణకు అవకాశం ఇస్తే మరింత బాగా ఎలా మార్కెటింగ్ చేయాలో ప్రణాళికల రూపకల్పన అవసరం. ఇప్పుడు ఈవెంట్ బాగా జరిగింది, కానీ మరింత బాగా జరిగేలా ఏం చేయాలో ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. నిరంతరం మన ఆతిథ్యానికి మెరుగు పెట్టుకుంటూనే ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఏ ఈవెంట్ నిర్వహించాలన్నా అందరికీ హైదరాబాదే గుర్తుకు రావాలి. ఒక్కసారి హైదరాబాద్ వస్తే తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని అనుభూతి చెందాలనే భావన కలిగేలా చేయాలి. అలా ఆటోమేటిక్గా హైదరాబాద్కు, తెలంగాణకు పర్యాటకుల సంఖ్య పెరిగేలా చేసుకోవచ్చు. అంతేకాదు దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఏవైనా పెద్ద ఈవెంట్లు చేసుకోవాలి అనుకుంటే హైదరాబాద్ వచ్చి ఇక్కడి సర్కార్ నుంచి సలహాలు తీసుకోవాలి. ఆ స్థాయిలో మార్కెటింగ్ వ్యూహాలుండాలి.
మొత్తం మీద మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ సర్కార్ ఆతిథ్యం అదిరిపోయింది. హైదరాబాద్ అందగత్తెల్ని మైమర్పించింది. తెలంగాణ చారిత్రక కట్టడాల్ని చూసి పోటీదారులు అచ్చెరువొందారు. దేశాల్లో మన రాష్ట్రం గురించి చర్చ జరుగుతోంది. ఇక జాతీయ స్థాయిలోనూ ఇదే చర్చ జరిగేలా చూసుకోలేదే అనేది మాత్రమే కాస్త లోటు. అయితే చంద్రుడిపై చిన్న మచ్చలాగా ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహణకు ఈ మాత్రం దిష్టి చుక్క ఉండాలనే భావన కూడా ఉంది.